మీరు మీ చేతిలో ఉన్న యాక్టివిటీస్ ఏం చేయగలుగుతారు. కొన్ని ఓకే ఫైనాన్షియల్ పవర్స్తో ఉన్నాయి, అవి చేయలేదు, ఐ నాట్ గెటింగ్ ఇట్. మీరు మీ యొక్క పరిధిలో ఉన్న పనులు ఏమి చేయగలుగుతారు. आपका जो भी आपके जितना भी काम है, जो नौजवानों को लेके गाँवों को सबको लेके जाते हैं, वो आप लोग क्या कर सकते हैं, మీరు ఏం చేయగలుగుతారు మీకు చెప్పాలనే ఉద్దేశంతో మీటింగ్. ఫస్ట్ థింగ్, అన్నిటికన్నా ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు పలానా గ్రామానికి, నేను తాడ్పిలోని గ్రామానికి సర్పంచ్, అంతేగాని నేను ఓటేసిన వాళ్ళకే సర్పంచ్. మీరేంటి, మీ యొక్క డిసిగ్నేషన్ ఏంటి, మీరు చైర్మన్ బోధన్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ అంటే మొత్తం మున్సిపాలిటీకి చైర్మన్, నా యొక్క పార్టీ, మీరు కూడా సర్పంచ్, ఉప సర్పంచ్, మొత్తం ఏరియా, మొత్తం విలేజ్కి సర్పంచ్. అట్లాంటప్పుడు మొత్తం గ్రామాన్ని మొత్తం తీసుకెళ్లాల్సింది, లేదంటే మీ యొక్క వార్డు మొత్తం తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. మీరు ఆ యొక్క వార్డుకి, ఆ గ్రామానికి, వాటికి మీరు లీడర్. కంపెనీలో చెప్పాలంటే, ప్రైవేట్ కంపెనీలో చెప్పాలంటే మీరు దానికి సిఇఓ లాంటి వాళ్ళు, సిఎండి లాంటి వాళ్ళు, జనాలందరూ మనం ముందుకు తీసుకెళ్ళాలి. అందరు కష్టపడి అందరు ముందుకు వెళ్తేనే కంపెనీ డెవలప్ అవుతుంది, అందరు కలిస్తేనే మీ గ్రామం డెవలప్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మీరు ఈజీ తెలుస్తుంది. సో ఆ విషయం మీద మనం మాట్లాడుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్తాం. నెక్స్ట్ టైం మూడు ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి బాధ్యత, पूरा आप पूरा गांव का जिम्मेदार, पूरा गांव या पूरा मोहल्ले का जिम्मेदार हो. మీరు మొత్తం మీ గ్రామాన్ని మొత్తాన్ని బాధ్యత మీరే. రెండోది, మొత్తాన్ని ఆ గ్రామాన్ని, ఆ వార్డుని, ఆ మొత్తం మున్సిపాలిటీని అభివృద్ధి చేయాల్సిన పని, డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. మూడోది చైతన్యం, అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంటుంది. सब में ये अवेयरनेस जागरूक करना आपके ऊपर है, आपका रिस्पॉन्सिबिलिटी है. जागरूक करने के लिए पहले आपको पता होना चाहिए क्या हो रहा है. మీకు తెలియాలి ముందు. ఇప్పుడు సైబర్ క్రైమ్ రాకపోతే ఎంతమంది తెలుసుండే సైబర్ క్రైమ్ ఎట్లా నడుస్తుండేది మీకు తెలియదు, మీరు చెప్పాలి. అందుకోసం నేను ఈ ఆపరేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. మీరు ఇక్కడ తీసుకున్న మెసేజ్ ఏదైతే ఉందో మీ లెవెల్లో మీరు విలేజ్కి వెళ్తారు. మీరు ఇందాక మాట్లాడినట్టు మీ వైస్ చైర్మన్ కూడా చెప్పారు, మిమ్మల్ని 10 మంది ఫాలో అవుతారు, మీ మాట 10 మంది వింటారు, మీ మాట ముందుకు తీసుకెళ్తారు. మీలాగా చాలా మంది గ్రామాల్లో అందరూ కలిసి కూర్చొని చేశారు. సో డిఫరెంట్ పీపుల్ మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తారు, భయపడతారు, ఏదో ఒకటి చేస్తారు. బట్ మీ మాటకి వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూని మనం ఎట్లా ముందు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మీకు నేను లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరుగుతుంది. బికాస్ నేను పర్టికులర్ పోలీస్ కాబట్టి లా అండ్ ఆర్డర్ గురించి మనం ఎటువంటి విషయాలు మనం చేయగలుగుతాం అనే దాంట్లో మాట్లాడతాం. నెక్స్ట్ స్లైడ్. 3 పాయింట్స్ మొత్తం, ఓకే, 3 పాయింట్స్ డివైడ్ చేస్తున్నానండి. ఒకటి విలేజ్ సేఫ్టీ, రోడ్ సేఫ్ చేయడం, 3 డిఫరెంట్ పార్ట్స్ పై డివైడ్ చేయాలి. పైన విలేజ్ సేఫ్టీ, రోడ్ సేఫ్టీ తగ్గించే ప్రయత్నం మనం చేయాలి. ఎట్లా, అది మన బాధ్యత. ఒక చిన్న ఎగ్జామ్, ఒక విషయం చెప్తాను. కోవిడ్ టైంలో అందరూ మాస్కులు పెట్టుకున్నారు. ఎంతమంది పెట్టుకున్నారు మాస్కులు? అందరూ పెట్టుకున్నారు కదా. ఎవడైనా తగ్గితే దూరంగా మారిపోయేవాడు. కోవిడ్ లో 1 సంవత్సరంలో నిజామాబాద్ లో కిడ్నీలో చనిపోయారు. 2020లో ఎంతమంది చనిపోయారు? కిడ్నీలో కోవిడ్ కి వజేసి మరా 2020 में గెస్ చేయండి. कोई भी नंबर, एक नंबर गेस जी, कोई भी नंबर गेस करते हो. इतना लोग नहीं है भाई. రోడ్ యాక్సిడెంట్ వల్ల 302 మంది చనిపోయారు. ఎంతమంది? 302. కోవిడ్ కన్నా ఎక్కువ మంది చనిపోయారు కదా. సరే, మనకి రౌడీలు పెరిగిపోతున్నారు, పొడి చేసుకుంటున్నారు అనుకుంటున్నాం కదా. రౌడీ యాక్టివిటీస్ ఏవో రౌడీ 47 people died due to murders. Road accidents, because of road accidents, 302 people died. 200 मंदी, 200 लोग जो मरा कोविड में, सभी लोग मास्क पहनना शुरू कर दिया. 300 लोग मर रहे रोड में, 300 मंदी रोड में दस रहा है, हेलमेट पेట్టుకో. ఏం కాదు.
సో దట్ ఈస్ ది రియల్ ఫ్యాక్ట్. ఇంకొక చెప్పినాడు ఎన్నింటికి యాక్సిడెంట్ ఎక్కువ అవుతాయి, వాట్ టైం యాక్సిడెంట్స్ అక్కర్ మ్యాక్సిమం, మీరు ఏమనుకుంటారు? कौन सी टाइम पे मैक्सिमम ज्यादा होता है? ఎన్ని టైం చెప్పండి. ఉంటారు అందరు రోడ్డు మీద ఉంటారు. టైం 6 to 8. వాళ్ళ जनरल గా జనాలు అనుకునేది ఏంటంటే सबको लगता है रात को 12 बजे से सुबह 6 बजे అంటే రాత్రి 12 నుంచి 6కి యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయని ఒక అపోహ. రెండోది మనం కూడా రోడ్డు మీద ఉన్నాం, మనం కూడా యాక్సిడెంట్ కి బారిన పడే ఛాన్స్ ఉంది. అంటే మనం తాగుతున్నాం అని కాదు, తాగిన వాళ్ళు వచ్చినట్టు మనకు గుర్తు. రెండు విషయం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మన రోడ్ల పైన, మన గ్రామ రోడ్ల పైన అవుతాయి. నిజాం మీకు ఫోన్ చేస్తారు, అన్నా పట్టుకున్నారు నన్ను వదిలించాను, అన్నా మీరు పకడ్ లియా బాయ్, మేము చుడవా దో ప్లీజ్.